నందమూరి తమన్ అంటూ ఉంటారు. అండ్ మరి ముఖ్యంగా రీసెంట్‌గా తన సక్సెస్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కావచ్చు. అండ్ ఇప్పుడు కొణిదెల తమన్‌ని చూపించబోతున్నారా? లేకపోతే నందమూరి తమన్‌ని అండ్ కొణిదెల తమన్‌ని కలిపి ఈ మూవీలో చూపించబోతున్నారా? బాలయ్య గారి సినిమాలకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు తమన్ ఎరగొట్టేస్తాడు. రేపు అంటే అన్నీ కుదిరి అన్నీ సెట్ అయితే రేపు బాలయ్య గారితో నేను ఎప్పుడైనా సినిమా చేసినా నేను తమన్తోనే చేస్తాను. అండ్ తమన్ ఇటు ఓజీకి కూడా కుమ్మేశాడు కాబట్టి మీరు అంటే ఫ్యాన్స్ ఇటు కొణిదెల తమన్ అని కూడా అంటారు. సో బేసిక్గా తమను నందమూరి తమన్ అనాలా కొణిదెల తమన్ అనాలా అనే కంటే కూడా మొన్న ఏదో స్టేజ్ మీద శివాజీ గారు చెప్పారు, క్లిప్పింగ్ చూసా, అందరి తమన్. అండ్ తమన్ని మీరు ముద్దుగా బావా అని పిలుస్తుంటారు. అండ్ వాట్స్ ద రిలేషన్ బిట్వీన్ మీ ఇద్దరి మధ్య? మరపగానే చాలా అలవాటు అయిపోయింది. ఇద్దరం బావా అంటే బావా అనుకోవడం కామన్గా యూత్ క్లాస్మేట్స్ కాలేజ్ మేట్స్ అనుకుంటారు చూసారా, తమన్తో నాకు ఎప్పుడు అదే రిలేషన్ ఉంటుంది. ఓకే. అండ్ బావా నీ టెన్షన్ నాకు వదిలే, ఇక్కడి నుంచి నీ సినిమాని నా భుజాల మీద తీసుకెళ్తాను అన్నాడు ఫస్ట్ డే. బావా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలి, నేను చెన్నై వెళ్ళే పరిస్థితి లేదు అని చెప్పినప్పుడు బావా ఈ సినిమా నా భుజాల మీద మోస్తా నీకు వదిలేసే అన్నాడు. అదే మాట మీద నిలబడ్డాడు, చెత్త కొట్టేసాడు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా? అండ్ ఎస్ ఇక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అయ్యో గూస్ బంప్సే వస్తాయి, ఇక్కడ అక్కడ లేదు, ఎక్కడ చూసినా గూస్ బంప్సే. ఓకే. కాకపోతే ఒక డైరెక్టర్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విజన్తో సినిమా తీస్తుంటాడు. నేను బ్యాక్గ్రౌండ్ స్కోరు లేకుండా కొన్ని కామన్గా కొన్ని నార్మల్గా సీన్స్, ఇక్కడ పెద్ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవసరం లేదు, ఇక్కడ డైలాగ్ వినబడాలి అన్నప్పుడు కూడా ఆ వినబడ్డ డైలాగ్ కూడా నేను ఊహించిన రీతిలో కొట్టాడు. అంటే తమన్ ఇస్ ద అంటే 12-13 రోజులు ఇంత పెద్ద సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడంటే తమన్ సినిమాని అర్థం చేసుకునే స్థాయి చాలా పెరిగింది. ఓ అసలు నేను ఏ నోట్స్ ఇవ్వాల, సినిమాని ఆల్రెడీ తీసేసాం కదా, నాకు ఇక్కడ ఇలా కావాలి, ఇక్కడ మెలడీ అనుకుంటున్నా, ఇక్కడ డ్రమ్స్ అనుకుంటున్నా, ఇలా ఏ నోట్స్ ఇవ్వాల. తమన్ ముందు సినిమా పెట్టేశాం, అస్సలు ఒక్క డౌట్ కూడా అడగల. 1-2 చోట్ల ఈ డైలాగ్ ఇంపార్టెంటా, ఇది ఉండాలా, ఇది కావాలా లేదా అని 1-2 చోట్ల అడిగాడు తప్ప ఎమోషన్ కానీ ఎలివేషన్ కానీ హీరో క్యారెక్టరేషన్ కానీ తమన్ అర్థం చేసుకునే పద్ధతి, ఎందుకంటే మేము పనిచేసి ఆల్మోస్ట్ మోర్ దెన్ డికేడ్ అయింది కాబట్టి చెప్తున్నాను, తమన్ అర్థం చేసుకునే పద్ధతికి నేను ఆశ్చర్యపోయా. ఐ కంప్లీట్లీ మై సెల్ఫ్ సరెండర్ టు తమన్ అని విద్వత్కి. ఆఫ్ కోర్స్ లాస్ట్ టైం నేను రవి గారితో నేను సినిమాకి వెళ్ళినప్పుడు తన మ్యూజిక్కి ప్రసాద్ ల్యాబ్స్ అంతా సైలెంట్గా ఉంటే ఐఎమ్ జస్ట్ లైక్ డాన్సింగ్ తన మ్యూజిక్, ఈవెన్ బీజిఎంకి కూడా. ఒక్క మూమెంట్ ఏమైనా గుర్తుందా, లైక్ యూ వెంట్ అండ్ హగ్ హిమ్, బాగా కుమ్మేసావు ఈ మ్యూజిక్ అని చెప్పి? యాక్చువల్గా ఇందులో రుద్రవీణ సినిమాలో తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ని ఒక చిన్న యాక్షన్ ఎలిమెంట్ వాడాం. ఇట్స్ వెరీ 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 నేచర్ని డిస్క్రైబ్ చేస్తూ శాస్త్రి గారు అద్భుతమైన సాహిత్యంతో రాసిన పాట, రాజా గారి సంగీతం, దాన్ని ఒక యాక్షన్ సీక్వెన్స్కి వాడాం. అంటే ఆ సందర్భం అలాంటిది. అసలు అది కొట్టగానే నేను లేచి వెళ్ళిపోయి సమ్మన్ని గట్టిగా హక్ చేసుకున్నాను. అలాగా చాలా సందర్భాలు ఉన్నాయి. ఓ బట్ మీరు అంటూ ఉంటే విజువలైజేషన్ ఊహించుకుంటే అర్థమవుతుంది. ఇప్పుడు ట్రైలర్లో ఒక చిన్న నాస్టాలజిక్ సాంగ్ ఒకటి దీంట్లో ఉంది. యాక్చువల్గా తమన్ మీ ట్రైలర్లో చూస్తే శ్రీలీల షార్ట్ పడగానే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమన్ ఇవ్వగానే ఒక్కసారి గూస్ బంప్స్ వచ్చినాయి. అండ్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ డిఎస్పీ 2. దరువు వేస్తుంటే డ్రమ్ములు కూడా భరతనాట్యం వేస్తాయేమో అనిపిస్తూ ఉంటుంది లైక్ చూస్తున్నా. అసలు ఫస్ట్ ఈ సినిమాకి బజ్ స్టార్ట్ అయిందే డిఎస్పీ సాంగ్తో. దేఖ్లేంగే సాలా. డిఎస్పీ గారు ఆ సాంగ్కి ఆ ట్రంపెట్స్ అవన్నీ హై క్వాలిటీ వర్క్ ఇవ్వాలని చెప్పి బుడాపెస్ట్ వెళ్ళి అక్కడ ట్రంపెట్ సెషన్ అక్కడ మ్యూజిషియన్స్తో ఆ సాంగ్ రికార్డ్ చేశారు. అలాగే విశాల్ డడ్లని, మేము నైట్ అంతా యశ్రాజ్ స్టూడియోలో ఉండి నేను డిఎస్పీ గారు విశాల్ డడ్లీతో ఆ పాట పాడించాడు. ఆయనకి విశాల్ డడ్లీకి తెలుగు కొంచెం కొత్తగా ఉంటుంది కదా, అయినా సరే ప్రతి పదం ప్రతి అక్షరం ఓపిక్గా, ఇంకా కొన్నిసార్లు సార్ బాగానే ఉంది కదా అంటే లేదు సార్ ఇంకొంచెం రావాలి అని చెప్పి దేవిశ్రీ గారి తపన లిరిక్స్ పట్ల తను అనుకున్న మైండ్లో ఉన్న సాంగ్ బయటికి వెళ్ళాలి అన్న ఒక తాపత్రయం ఉంటుంది సార్ దేవిశ్రీ గారిది. దట్ ఈస్ అమేజింగ్. సినిమా బస్ దేఖ్లేంగే సాలాతో స్టార్ట్ అయింది. బట్ అంటే డిఎస్పీని అనుకోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కానీ డిఎస్పీ ఆ మ్యూజిక్ ఒక హై లెవెల్ ఉంటుంది అనుకున్నారా, లేకపోతే యూ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్స్? నాకు ఆల్రెడీ గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు కదా. నేను చాలాసార్లు చెప్పాను గబ్బర్ సింగ్ అంత పెద్ద సక్సెస్ అవడానికి మ్యూజిక్ ఈజ్ వెరీ బిగ్ అసెట్. అట్ ద సేమ్ టైం మీరు తీసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అటు కళ్యాణ్ గారికి ఎప్పుడు
ఎప్పుడు బ్లాక్ బస్టర్ ఆడి జల్సా అవ్వచ్చు, గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది, ఉస్తాద్. పవన్ కళ్యాణ్ గారు ఆయనే అన్నారు ఒకసారి, ఈ పాట విన్నాక నాకే డ్యాన్స్ చేయాలనిపించింది దేవి అని. సో దట్ ఎంటైర్ క్రెడిట్ గోస్ టు సాంగ్స్ దేవిశ్రీ ప్రసాద్. అండ్ 2 సాంగ్స్ బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న హడావిడి మామూలుగా లేదు. ఐ థింక్ యూట్యూబ్ని షేక్ చేసి క్రోర్స్లో వెళ్తున్నాయి వ్యూస్ ఏకంగా. సో మీకు ఏమనిపించింది? డిడ్ యూ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ రెస్పాన్స్, లైక్ ఇంకా కొంచెం వస్తే బాగుంది అనిపించింది, లేకపోతే నేను అనుకున్న దానికి ఎక్కువ వచ్చింది అనిపించింది? మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువ వచ్చింది. అసలు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వాళ్ళు డైరెక్ట్గా దేక్లింగ్ చాలా రీల్స్ చూసి దిస్ హైయెస్ట్ రీల్స్ టిల్ ద డేట్ వి రిసీవ్డ్ ఏ సాంగ్. ఎవరి మ్యూజిక్ డైరెక్టర్, ఎవరి సినిమా అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ కూడా ఒక రీల్ చేయమన్నారు. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ న్యూయార్క్లో ఉన్నారు. న్యూయార్క్లో అంత చలిలో ఆయన ఒక సినిమా సాంగ్ షూటింగ్ చేసినట్టు ఒక రీల్కి. సో ఒక యజ్ఞంలాగా ఒక రీల్ చేశాడు ఆయన. అంత పర్ఫెక్షనిస్ట్, అందులో అసలు డౌట్ లేదు. ఆ రీల్ ఎంత వైరల్ అయిపోయిందంటే అసలు మీరు చూడండి తెలుస్తుంది. బట్ వాట్స్ ద ప్యాషన్? ఎందుకంటే తను కొన్ని గ్లిమ్స్ మేము చూస్తూ ఉంటాం, తను మ్యూజిక్ చేసేటప్పుడు ప్రాణం పెట్టేస్తాడు ఏకంగా. సో మీకు ఏమైనా ఎప్పుడైనా అనిపించిందా లైక్ దేవి కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం లైక్ తర్వాత చేద్దు కానీ అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ ఎప్పుడైనా? అవునండి, నాకు అనిపిస్తుంది. నేను చెన్నై నుంచి వెళ్తాను కదా, మన హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్తాను కదా, నేనే కొంచెం ఫుల్ వర్క్లు అవి చూసుకొని నేను కొంచెం వెళ్తాను. వెళ్ళిన తర్వాత 3 గంటలకి 4 గంటలకి అతనికి ఏదో ఐడియా వస్తుంది అర్ధరాత్రి. ఇంక వెళ్దాం హోటల్కి, స్టూడియోలో చాలు ఇంకా మనకి పొద్దున మంచి విని 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 సౌండ్స్, హెవీ సౌండ్స్లో వింటాం కదా, సజ్జో పని చేద్దాం అని చెప్పి ఒక 4 గంటలకి 3 గంటలకి నేను వెళ్ళినప్పుడు పొద్దున ఏ ఎనర్జీతో ఉంటాడో నెక్స్ట్ డే పొద్దున వరకు కూడా దేవిశ్రీ ప్రసాద్ అదే. మీరు స్టేజ్ మీద చూస్తే అర్థమవుతుంది, అదే ఎనర్జీతో ఉంటాడు. ఐ థింక్ యాజ్ యూ సెడ్ దట్ కమ్స్ ఫ్రమ్ ప్యాషన్ టు డూ సంథింగ్ అండి. ట్రూ ట్రూ. అండ్ అక్కడి నుంచి ఆ 2 సాంగ్స్ అంతా షేక్ చేస్తున్న సందర్భంలో దేవిశ్రీ ప్రసాద్ కూడా బీజిఎం కంటిన్యూ చేస్తే బాగుండేమో అనిపించింది. అఫ్కోర్స్ మీరు క్లారిటీ ఇచ్చారు. అండ్ మీకు ఎప్పుడైనా అనిపించింది అరే కొంచెం దేవికి టైం ఉంటే బాగుండేమో లైక్ అని చెప్పి ఎప్పుడు అనిపించింది? కాదండి, ఆయన స్కెడ్యూల్స్ అండ్ టైమింగ్స్ అన్ని మాకు బిఫోర్ హీ డెలివర్డ్ క్లియర్లీ. అండ్ అట్ సేమ్ టైం చెన్నై అండి, లాజిస్టిక్స్ ప్రాబ్లం. ఓకే, మోర్ దెన్ టైం లైన్స్ కూడా కొంతవరకు మేనేజ్ చేసుకోవచ్చు. కళ్యాణ్ గారు డబ్బింగ్ రావడం, నాకు హైదరాబాద్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు జరగడము, దేవిశ్రీ ప్రసాద్ స్టూడియో చెన్నైలో ఉండడము, దీస్ ఆర్ ద థింగ్స్ అండి, అంతే. రైట్. బట్ 2 కాంబినేషన్స్ని ఫ్యాన్స్కి ఫీస్ట్ అనుకోవాలి. కమింగ్ బ్యాక్ టు పవన్ కళ్యాణ్, వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్, మోర్ దెన్ మ్యూజిక్ డైరెక్టర్, దే ఆర్ మై ఫ్రెండ్స్. కరెక్ట్గా నేను ప్రీపోన్ చేసుకొని నేను చాలా ప్రెషర్కి అవుతున్న టైంలో ఇద్దరు నాకు కుడి భుజం ఎడ భుజంలా మిగిలారు. వాట్ మోర్ కెన్ ఐ ఆస్క్ ఫ్రమ్ దెమ్? బట్ ఏమైంది ఆ రోజు వాళ్ళిద్దరు స్టేజ్ మీద కనిపించలేదు? ఇదొకటి. తమ్మనేమో బ్యాక్గ్రౌండ్ స్కోర్లో బిజీగా ఉన్నాడు. నేను చాలా మంది చెప్పా, అవును, నేను పిలిస్తే బావా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కదా, నేను వస్తే బాగుంటుందా చెప్పు అన్నాడు. దేవిశ్రీ ప్రసాద్ రావట్లేదురా, నువ్వు రా అని చెప్పి. లేదు బాబు ఇప్పుడు వస్తే నీ సినిమానే కొంచెం లేట్ అయిపోతున్నాడు, అయితే ఉత్తర బాబు రావద్దని చెప్పారు. అండ్ దేవి గారికి కళాసుధ అవార్డు ఉంది. ఓకే, పిబి శ్రీనివాసరావు అని ఘంటసాల సమకాలీనికులు అంత పెద్ద అవార్డు ఇచ్చినప్పుడు అది వదిలేసి ప్రమోషన్లో భాగంగా మన సినిమా ప్రమోట్ చేయడానికి వస్తే పిబి శ్రీనివాస్ గారు లాంటి గొప్ప గాయకుడి గౌరవార్థం ఇస్తున్న అవార్డు, ఆ అవార్డు ఫంక్షన్లో ఉన్నాడు తప్ప వేరే రీజన్స్ మా ఇద్దరి మధ్య ఏమి ఉండవండి అలాగా.